మా బ్రదర్ ఇక దమ్ దమ్ అయిపోతుంది దీనికి సామాన్లు మోయలేక. ఎట్లుందిరా జర్నీ? మంచిగా ఉంది, బట్ సామాన్లు ఎక్కువ ఉన్నాయి. సామాన్లకి ఇప్పుడు మాకు మినీ ట్రక్ మాట్లాడినాం చెప్తున్నా. దీంట్లో సామాన్లు ఎక్కువ, మనుషులు తక్కువ. జర్నీ చాలా హారబుల్గా ఉంది మాది. ఇక మా కెమికల్ ఇంజనీర్ ముందే చెప్పినా కదా. ఎట్లుంది జర్నీ? మాటలు లేవు మా దగ్గర. డాక్టర్ చాలా పర్సన్ అవుతుంది అక్కడ. ఎంజాయ్ చూపిద్దాం చూడు. మనుషులేమో ఎక్కువ, ఇదేమో చిన్న మినీ. 2 hours 80 kilometers అక్కడ పోయేదాకా రచ్చ ఉంటుంది లోపలంతా. చూడు ఒక మా వాళ్ళు ఎట్లా పోయి అత్తది సినిమాలో ఒక కార్లో ఈ విలన్లను కొట్టడానికి పోయినట్టుంది. ఒక 20 మంది కూర్చొని ఎంజాయ్. ఈయన మా మామకి గంటకు ఒక గంట ఉంటుంది. ఎడిగొస్తున్నాం మనం, ఎడిగొస్తున్నాం మనం తెలంగాణ. మొత్తం ట్రిప్ మొత్తం కవర్ చేస్తా. బ్లాగ్ లో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ పప్పి. మా కొడుకు, మామ, మొత్తం ఫ్యామిలీ ఉంది. ఆయన పేరు శివ, మెకానికల్ ఇంజనీరింగ్. సో మొత్తం ఈ వెలంగాని ట్రిప్ సికింద్రాబాద్ నుంచి అక్కడ దాకా ఎట్లా ఉంటుంది జర్నీ, ఏంటి విషయాలు అనేది మొత్తం ఈ వీడియోలో మీకు ఇస్తాను. ఎంజాయ్ ఉంటుంది మొత్తం ట్రిప్లో, మొత్తం ఎంజాయ్ చేపిస్తా. ఈయన మెకానికల్ ఇంజనీర్ చూడుర్రి. అందరికన్నా పెద్ద అయింది. నమస్తే. ఎడిపోతారా మనం? రైట్. ఫ్రెండ్స్ ఎడిపోతున్నాం మనం? ఎక్కడి నుంచి? ఆ జర్నీ ఎట్లుంటుంది, దాని కథ ఏంది మొత్తం అనేది మీకు వీడియోలో ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో ఇప్పుడు మా ప్రయాణం ఎట్లుంటుంది అనేది మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ ఆయన మా మామ ఇట్లా మనకి గంటకు ఒక గంట ఉంటుంది. మామ ఇట్లా మామ వస్తా. ట్రైన్ ఎక్కిన తర్వాత నీ వీడియో స్టార్ట్ అవుతుంది. జస్ట్ నౌ స్టార్టెడ్ ది జర్నీ సికింద్రాబాద్ నుంచి వెలంగాని దాకా. ఇప్పుడే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. ఎగ్జాక్ట్ టైం ఎంత అవుతుంది? 5:30. ఇక చూసినా ఇంకా కెమికల్ ఇంజనీర్ అవారా సినిమాలో కార్తిక్ లెక్క ఉంటాడు ఈయన. చాలా పెద్ద తోపు. ఆయన కోసం నేను వివరిస్తాను నెక్స్ట్ వీడియోలో ఏంటనేది. ఇప్పుడు జర్రా ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ అనేది నీకు క్లియర్గా మెన్షన్ చేస్తా. అందరం ఎక్కినాం, రిఫ్రెష్ అవుతున్నాం అందరం. చూసినా అవారా ఎట్లా కనబడుతుంది? కార్తిక్, హీరో కార్తిక్ లెక్క కనబడుతుంది కదా. ఆయన చాలా క్రేజ్ తెలియదు. సో స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ ఇది ఎక్కడ ఆగుతుంది ట్రైన్ అనేది మాకే తెలియదు. నాన్ స్టాప్ చెన్నై ఎక్స్ప్రెస్ ఇది. సో మీకు ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఉంటుంది. 2-3 కళాకారులు ఉన్నారు లోపల, వాళ్ళతో మీకు పిచ్చి ఎంజాయ్ నైట్. ఓకే రైట్. ఏంటిది? పూరీలు తింటున్నా. మంచిగా ఆ పూరీలు చాలా బాగున్నాయి. చిన్న టమన్నా కూడా బాగున్నాయి. మా మామ చూడు, మా మామ అయిపోయా. నాన్న కూడా ఏం తప్పలేదు. ఇట్లా పెట్టినా పైన్ బిస్కెట్ ఇట్లా పోయింది. అమ్మమ్మ దగ్గరికి చూడు, స్క్రీన్ గార్డ్ ఉంది కాబట్టి మీద పడ్డది ఇక ఈడ పడ్డది. స్క్రీన్ గార్డ్ లేకపోతే ఇక మంకీ
ఎట్లా ఏంటో చూడదు చాలా ఉన్నాయి అక్కడ కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి అటు సైడ్ ఒక్కటి ఒకటి కొద్దిగా అద్దా నిలవాడు మంచి నిలవాడు టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ 7:15 అవుతుంది స్టార్ట్ అయింది 7:15 సో 7:15 నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్ స్టేషన్ వచ్చేసి ఇప్పుడు నల్గొండలో ఉన్నాం నల్గొండ స్టేషన్ నల్గొండలో ఆగింది రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ నుంచి 7:15 మొదలు పెడితే 7:15 ఎగ్జాక్ట్ నల్గొండ స్టేషన్ రైట్ నెక్స్ట్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా చూపిస్తాను మార్నింగ్ 5:30 ఇక్కడ ఉన్నాం సార్ ఎగ్జాక్ట్ మేము సికింద్రాబాద్లో మనం 5:30కి ఎక్కితే ఎగ్జాక్ట్ 4:30కి మనం ఇక్కడ స్టేషన్ పేరు వచ్చేసి 4:50 అందరు దర్శనం ఇప్పుడే మా వాళ్ళంతా టీం మొత్తం అలా కూడా చూపిస్తాం ఎగ్జాక్ట్ ఏదైతే టైం 5:20 ఇక్కడ మాకు స్టాప్ తర్వాత మళ్ళీ నుంచి ఒక గంట బ్రేక్ అనేసి ఇంకొక ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ తీసుకుని డైరెక్ట్ నాగపట్నం నుంచి ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ 4:30 లోపు మన తెలంగాణలో కంప్లీట్ ఇస్తాను బాబా ఎట్లుంది జర్నీ నీకు పైసలు వస్తాయి మామ కొన్ని రోజులు ఆగు కొన్ని రోజులు ఆగు ఇప్పుడు మా చిన్నోడు ఎట్లా చేస్తుండు నెలకి 1,00,000 మనం కూడా చెప్తాం ఎట్లా సార్ జర్నీ అది చెప్పినా స్టార్టింగ్ అవరా కార్తీక్ అని మార్క్స్ చూస్తున్నారు తిన్నావా రాత్రి ఇప్పుడే దిగినాం ఏంటి చెన్నైలో దిగినాం నిన్న ఈవినింగ్ 5:30కి ఎక్కితే ఇప్పుడు దిగినాం నెక్స్ట్ ఎట్లుంటుందని చూపిస్తా ముంగడ పోతున్నాయి చూడు మా లగేజ్లు అన్ని లగేజ్లు ఇది మొత్తం మా టీం నెక్స్ట్ ఏంటో చెప్తా ఇక ఎగ్జాక్ట్ ఇక బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే చెన్నై సెంట్రల్ ఇదే వ్యూ చెన్నై సెంట్రల్లో ఉన్న ఎగ్జాక్ట్ ఇప్పుడు చూపిస్తాను బ్యాక్గ్రౌండ్లో చూడండి చెన్నై
చెన్నై సెంటర్. ముంగడ చూస్తారు కదా ఇగో ఈ బస్సులో ఇప్పుడు మేము మొత్తం ఈ నుంచి ఎగ్మోర్ అనమాట. ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 3 కిలోమీటర్స్కి ఫర్ 1000 రూపీస్ తీసుకుంటాం. సామాన్ తీసుకున్నాం. ఎంత సామాన్, ఈ సామాన్ అంతా ఎంతండా இல்ல அப்படி அப்படியெல்லாம் பண்ணலண்ணா. நான் உங்களுக்கும் நல்லது பாக்குறேன். మనోడు బార్గెనింగ్ చేస్తున్నాడు. మనకేమో తమిళ్ రాదు, ఒక్కడే ఉన్నాడు మా తమిళ్. మొత్తం తలైవా. మామది రాదది, రాదంట చూసిర్రు. ఏమో మరి మొబైల్కి వస్తుంది. రైట్ నా ఏంది ఏమూర్రా ఇది? ఎగ్మోర్లో ఉన్నాం మనం. ఎగ్మోర్కి వచ్చేసినాం. తీసుకో సాపాటు రేస్ అంతా మాడిపోయింది. ఇప్పుడు 1:30 అవుతుంది. మేము ఎగ్మోర్లోకించి మార్నింగ్ ఎక్కినాం కదా. మార్నింగ్ 7 o'clock ఎగ్మోర్లోకించి ఎక్కితే చెన్నై సెంట్రల్ నుంచి ఎగ్మోర్కి వచ్చిన 3 కిలోమీటర్స్లో. దాని తర్వాత ఇప్పుడు మలై దురై అని ఉంది. ఇక స్టేషన్ వచ్చేసి చూడొచ్చు, మలై దురై. ఇక మా మామ చూడు, ఇక ఈయన పర్సన్ ఈయనకే ఉంది. మలై దురై అనే ఒక స్టేషన్లో దిగినాం. ఈ స్టేషన్ నుంచి మళ్ళీ ఒక 80 కిలోమీటర్స్ పోవాలా వెలంగాని పోవాలంటే. అంటే మేము డిస్టెన్స్ జర లాంగ్ తీసుకున్నాం అవైలబుల్ లేకుంటే. సో ఇది బస్సు. ఈ బస్సులో సామాన్లు సెట్టింగ్ అవుతున్నాయి కదా, ఇదే బస్సు అనమాట. ఇప్పుడు ఈ బస్సు నుంచి మేము వెలంగానికి అంటే 80 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి. ఈ 80 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ ఎట్లా తీసుకోవాలి, రూమ్కి ఎంత కిరాయి ఉంది, అక్కడ వంట సామాన్లు ఎట్లా దొరుకుతాయి ఏంటి అనేది మీకు ఇస్తా. తంగా అయిపోయిన ఏడుకాడికి అవుతలేదు నాతోటి. రైట్ జర సామాన్ మోస్తా. మా బ్రదర్ ఇక దమ్ అయిపోతుంది నీకు సామాన్లు మోయలేక. ఎట్లుందిరా జర్నీ? మంచిగా ఉంది, బట్ సామాన్లు ఎక్కువ ఉన్నాయి. సామాన్లకి ఇప్పుడు మాకు మినీ ట్రక్ మాట్లాడినాం చెప్పినా. ఇక దీంట్లో సామాన్లు ఎక్కువ, మనుషులు తక్కువ. జర్నీ చాలా హారబుల్గా ఉంది మాది. ఇక మా కెమికల్ ఇంజనీర్ ముందే చెప్పినా కదా. ఎట్లుంది జర్నీ? మాటలు లేవు మా దగ్గర. డాక్టర్ చాలా పర్సన్ అవుతుంది. అక్కడ ఎంజాయ్ చూపిద్దాం. చూడు మనుషులేమో ఎక్కువ, ఇదేమో చిన్న మినీ. 2 hours 80 కిలోమీటర్స్. అక్కడ పోయేదాకా రచ్చ ఉంటుంది లోపలంతా. చూడ మా వాళ్ళు ఎట్లా పోయి అట్టడి సినిమాలో ఒక కార్లో ఈ విలన్లను కొట్టడానికి పోయినట్టు ఒక 20 మంది కూర్చొని నీళ్ళలో మునగాలి తేలాల ఎంజాయ్.